నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు సూచనలను కోరిన ఎన్నికల సంఘం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలతో సభలో దుమారం జేపీ నడ్డా ఆగ్రహంతో క్షమాపణలు చెప్పిన విపక్ష నేత శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించనున్న సీఎం రాజకీయ కక్షలనేవి ఉండవని చంద్రబాబు స్పష్టీకరణ జనసేన సభ విజయవంతానికి మంత్రి మనోహర్ పిలుపు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారన్న నాదెండ్ల ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి ఏప్రిల్ 30 నాటికి అన్ని జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీల నుండి సూచనలను భారత ఎన్నికల సంఘం కోరింది. ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలపై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ పార్లమెంటులో డిమాండ్ చేసిన ఒక రోజు తర్వాత భారత ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈఆర్ఓ, డిఈఓ లేదా సిఇఓ స్థాయిలో పరిష్కారం కాని ఏవైనా సమస్యలకు సంబంధించి ఏప్రిల్ 30 నాటికి అన్ని జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలు తెలియజేయాలని ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులో నకిలీలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో ఈ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను రాబోయే 3 నెలల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. విద్యాశాఖ పనితీరుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్ అధ్యక్షుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అధికార పక్షం మండిపడింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఖర్గే క్షమాపణలు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ చైర్మన్ ను ఉద్దేశించినవి కావని కేవలం ప్రభుత్వం పైన విమర్శలు చేశానని చెప్పారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైన సమయంలో తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ఖర్గే ఒక హిందీ పదాన్ని వాడారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత వాడిన పదజాలం ఖండించదగిందని దుయ్యబట్టింది. చైర్ ను ఉద్దేశిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా మండిపడ్డారు. వెంటనే స్పందించిన ఖర్గే తాను ఆ పదజాలాన్ని వాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అయితే అవి చైర్ ను ఉద్దేశించి చేయలేదని ప్రభుత్వ విధానాల గురించి అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలో బాధపెట్టి ఉంటే క్షమించాలంటూ చైర్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. सुबह में ऑलरेडी मैंने सबसे पहले आपको दिया था वक्त साहब सुबह में एजुकेशन मिनिस्टर आए नहीं थे। प्लीज प्लीज सुनिए सुनिए बोलने दीजिए विषय पे हम लोग साहब जी क्या डिक्टेटरशिप हो गया? मैं आपसे हाथ जोड़ के विनती कर रहा हूँ को अनुरोध कर रहा हूं माननीय दिग्विजय जी को बोलना है। नहीं मेरा बोलना है, हम बोलने के लिए तैयार भी किए हैं और आपको क्या क्या ठोकना है ठीक से ठोकेंगे, लेकिन सर आप बहस आपस में करेंगे। आपसे उम्मीद करता हूं कि आप बातचीत में आप बड़े अनुभवी हैं, आपसे लोग सीखेंगे। उनको ठोकेंगे, सरकार को ठोकेंगे, सरकार को ठोकेंगे। मैं आप सुनिए प्लीज सर, प्लीज सर नोट अलाउड, प्लीज गो बैक टू योर सीट्स। नो देखिए प्लीज क्या है आज सर प्लीज माननीय एलओपी लीडर ऑफ हाउस प्लीज सर आप साहब सर बहुत ही मैं देता हूँ प्लीज लेट हिम गो प्लीज सर मैं आपको देता हूँ मौका इसके बाद प्लीज बोले आप सर लीडर ऑफ हाउस बहुत ही दुख की बात है कि आपने अभी लीडर ऑफ द ऑपोजिशन जो इतने तजुर्बेकार लंबे समय तक जिन्होंने संसदीय कार्य के रूप में प्रदेश में भी और पार्लियामेंट में भी, लोकसभा में भी और राज्यसभा में जिन्होंने नेतृत्व भी किया और सदस्य के रूप में भी काम किया, अभी जो उन्होंने भाषा का उपयोग किया और चेयर पर एक्सपर्शन किया है, यह अति निंदनीय है, अति निंदनीय है। दिस इज कंडेमनेबल, दिस इज टू बी कंडेम्ड by one and all, including the LOP. He should condemn and he should apologize. जो शब्द का उपयोग किया है चेयर के प्रति,
जो the word and the language used against the chair, it is unpardonable. वो अस्वीकार्य है और वो माफी योग्य नहीं है। फिर भी एलओपी को माफी मांगनी चाहिए और बताना चाहिए, अपने शब्दों को वापस लेना चाहिए, नहीं तो उसको एक्सपंज करना चाहिए। ये मिस्टर तिरचू से प्लीज मैं अलाउ करूंगा माननीय एलओपी कि आप अपनी अपनी सीटों पे जाएं। प्लीज जाएं अपनी सीटों पे। प्लीज टेक योर सीट्स। दिस इज नॉट योर सीट मिस्टर वाइको। प्लीज गो बैक टू योर सीट। नो आई एम नॉट गो बैक टू योर सीट। नो प्लीज गो बैक टू योर सीट। माननीय एलओपी बोलना चाहते हैं। सर मैं माफी चाहता हूं, मैं कभी आपके लिए नहीं बोला, मैं सरकार के पॉलिसी को हम ठोकेंगे ये कहा। माफ करना, अगर आपको मेरे बातों से अगर ठोस लगी है तो मैं आपसे माफी मांगता हूं, मैं सरकार से नहीं। अरे सुनो, बार बार क्या पुकार दे। सर मेरे को ये कहना है कि इस देश के एक भाग को और एक भाग के जनता को अगर आप उनके स्वाभिमान को ठेस लगाने की बात करेंगे और आप ये कहेंगे कि अनकल्चर्ड, अनसिविलाइज्ड और वो मानव नहीं है, अगर ऐसा कहते हैं तो आप मंत्री से इस्तीफा लो। देश को डिवाइड करने की बात कर रहे हैं, देश को तोड़ने की बात कर रहे हैं और देश को डिवाइड करते हैं। आई एम नॉट अलाउइंग दैट। प्लीज नथिंग इज गोइंग ऑन। पार्टी के एमपी తన జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగింది. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించను. కొంతమంది గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చాం. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో 1 ఎకరాలో కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటాం. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నాం. ఆపేదే లేదు అని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందే. ముఠాలు, కుమ్ములాటలు, రౌడీలను అణచివేస్తాం. 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు. జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి, అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా దిశ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. అయితే ఒక సంఘటన చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే డ్రగ్స్ విపరీతంగా రావడం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంతో ముందుకు తీసుకువెళ్లేలా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ టౌన్ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు భారీగా తరలివచ్చి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని కోరారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా మాట్లాడారు. ప్రతిరోజు ప్రజలకి నిత్యం చక్కటి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా అవసరం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ఈ రోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ అంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వారు కూడా అంబులెన్స్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. సో ఈ సౌకర్యాలతో పాటు ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో, ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో, ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో పేదవాడి నెరవేరాలనే ఆలోచనతోటి రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు, సామాన్యుల అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాల గ్రామంలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ నారాయణ మనోహర్ గారి గురి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉద్దేశపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాన్ని, ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పెట్టుబడి, దాంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చెరువుగా ప్రభుత్వ పథకాల్ని లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఇన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో వాటిని మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే
ప్రయత్నం వీటన్నిటిని కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వేరు మార్వాడైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా భూకుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నిజమైన యజమానులకు భూ హక్కులు పునరుద్ధరించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. నేడు లోక్సభలో 0 అవర్లో గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై ఆయన గలం విప్పి వాటిని ఎండగట్టారు. 40,000 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా ఫ్రీ హోల్డ్ గా మార్చారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 14,831 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. అలాగే గత వైసీపీ పాలనలో కేంద్ర నిధుల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన కొత్త ల్యాండ్ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ కు అనుమతి తెలపాలని కేంద్రానికి ఆయన కీలక సూచన చేశారు. ఇక సరిహద్దు రాళ్లకు వైఎస్ జగన్ బొమ్మ వేయడం ద్వారా 700 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. అలాగే అక్రమంగా కేటాయించిన నిషేధిత భూములతో ఇళ్ల స్థలాల పట్టాల పథకం కింద 3,000 కోట్ల దుర్వినియోగం అయ్యాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో తెలిపారు. Sir, thank you, sir. This is a very important issue, sir. So I request your patience, sir, in this matter, sir. It is regarding the large-scale land grabbing and systematic misappropriation of public resources that took place during the previous government led by YSR Congress Party in Andhra Pradesh, sir. So in Andhra Pradesh, land is not just a property; it is security, dignity, and legacy for every family, sir. But under YSR Congress regime, this connection was brutally violated. After the NDA government came into power, sir, under the leadership of N. Chandrababu Naidu garu and Pawan Kalyan garu, revenue sadasulu was connected in every village, sir. There was almost within 4 months there was almost 2 lakh complaints that were received by the government, sir, in Andhra Pradesh, sir. The whole thing was done in a very systematic way, sir. The central government has allocated substantial funds for the land survey, sir. But these funds were used instead of using for noble purposes. This fund was diverted, used for this activity, sir. The resurvey became a weapon of coercion, sir. From farmers, ST, SC, BC communities and middle class communities were asked to sell their lands at throwaway prices, sir, to proxies of YSR Congress Party leaders, sir. If refused, their lands were marked as prohibited properties under Section 2022 of Registration Act, rendering them unsellable and trapping them in endless legal disputes, sir. Shockingly, there was almost 40,000 acres of assigned lands was sold at a nominal prices, sir, in this modus operandi, sir, illegally converting them to the freehold through orders with the GO MS 596. Sir. This resulted in an estimated 14,831 crore losses to the exchequer and this is position of vulnerable communities. Sir. So just 1 minute, sir. Adding insult to the injury, 700 crores of public funds were wasted on granite boundary stones bearing the image of then Chief Minister, turning a government exercise into a personal branding campaign, sir. His photograph printed on farmers' passbooks, converting vital legal documents into propaganda tools, sir. Sir, the plunder didn't stop there, sir. Under the House Patta sites, 3,000 crores were misappropriated, prohibited lands, including 361 acres of Ava lands in East Godavari, 101 acres of mangroves in Kakinada were also manipulated for personal gain. I'm just concluding, sir. Sir, this whole exercise, you know, this whole exercise was done with the AP Land Titling Act of 2022, which was bought without any public consultation, stripping families of legal recourse, concentrating power in hands of government-appointed officers loyal to the ruling party, sir. Sir, the request from our side is, sir, our government is working hard to reverse this injustice, but the scale is unprecedented, sir. We need the urgent interventions of the central government. Therefore, I humbly request approval of revised land resurvey and titling framework proposed by NDA-led Andhra Pradesh government, ensuring transparency and injustice, sir. Second one, allocation of fresh funds for a clean, technology-driven, corruption-free resurvey under strict central oversight, sir, and impartial inquiry into misuse of central funds during the previous regime with strict action against those who looted the public trust, sir. Thank you very much, sir. Thank you. రండి క్రీడా పోటీల్లో పాల్గొనండి అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. నిత్యం ప్రజాసేవలో తలమునకలయ్యే రాజకీయ నేతలకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు క్రీడా సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పోటీలు మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులకు ఉపశమనం కలిగించడంలో ఎంతో సహాయపడతాయని, అందుకే ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎమ్మెల్యేలందరికీ
కోరానని అయ్యన్న పాత్రుడు తెలిపారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇతర మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియా వేదికగా వివరించారు. చావా సినిమా విడుదలతో ఒక మహనీయుడి చరిత్ర తెలిసింది. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగానికి వెనకాడని ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్కు విశాఖలో ఘన నివాళి లభించింది. శివాజీపాలెంలో నివాసం ఉంటున్న భారతీయ ఆదివాసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గిడుతూరు రామ్ గోపాల్, అతని కుటుంబ సభ్యులు సంభాజీ మహారాజ్ వర్ధంతి రోజు తమ వంతు బాధ్యతగా ఆయనకు నివాళులు అర్పించి కృతజ్ఞత చాటుకున్నారు. ఆ మహాయోధుడి వీరగాథలను గుర్తు చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ గారి కుమారుడు సంభాజీ మహారాజ్ ఈరోజు ప్రాణత్యాగం చేసినటువంటి రోజు. ఆయన బలిదానాన్ని మనందరం కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించాల్సిన రోజు. ఎందుకంటే అటువంటి భరతమాత ముద్దుబిడ్డ తను నమ్మిన ధర్మం కోసం, మన యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. చక్కగా పరిపాలన చేసి ప్రజలందరూ ఆదరాభిమానాలు పొందినటువంటి సంభాజీ మహారాజును మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి ఔరంగజేబు సైన్యం దొంగచాటుగా దెబ్బతీసి పట్టుకొని బంధించి తన ధర్మాన్ని విడిచి మతం మార్పిడి అంగీకరించమని చెప్పేసి కోరారు. అయినప్పటికీ కూడా ఆయన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడనని చెప్పేసి వాళ్ళకి కరాఖండిగా చెప్పి వాళ్ళు ఎన్ని చిత్రహింసలు గురి చేసినప్పటికీ కూడా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తన నమ్మిన ధర్మం కోసం అమరుడయ్యాడు. అటువంటి మహనీయుని కన్న భరతమాత ఎంత తన బిడ్డ యొక్క గొప్పదనాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, అలాగే అంజలి ఘటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శివాజీ కుమారుడు సంభాజీ మహారాజు గారు ఇవాళ ప్రాణత్యాగం చేసిన రోజు. హిందూ ధర్మం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన భారతీయ బిడ్డగా పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. మన దేశం కోసం ఎంతో పోరాటం చేశారు. మొఘల్ చక్రవర్తుల మీద ఎదిరించి పోరాటం చేశారు. మన హిందూ ధర్మం కోసం పోరాటం చేశారు. ప్రాణానికి తెగించి ఆయన దేనికి భయపడకుండా ధైర్యంగా అతని అవయవాలన్నీ కూడా ఖండించినా కూడా ఆయన అంత ధైర్యంగా నిలబడినందుకు, భారతమాత బిడ్డగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తిరుపతి భవానీనగర్ లో బాలకృష్ణ ప్రసాద్ నివాసం నుంచి ఆయన అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ఆయన ఇద్దరు కుమారులు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు చేశారు. బాలకృష్ణ ప్రసాద్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. విశాఖలో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన నెల రోజుల నుంచి అక్రమ పీడీఎస్ రైస్ రవాణాని అరికట్టేందుకు పోలీసులు నడుం బిగించారని హార్బర్ ఏసీపీ కాళిదాస్ తెలిపారు. విశాఖ పెదగంటేడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా కేసులో 3 నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమ మార్గాన్ని అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూపోర్ట్ సిఐ కామేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు, విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూపోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో, వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు 5.5 టన్నుల పీడిఎస్ రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 161 కేజీలు, అదే రోజున సాయంత్రం పెత్తిన కొండలరావు అనే వ్యక్తి నుంచి 263 కేజీలు, కిందటి నెల 17వ తారీఖున అంకాల నారాయణ సన్నప్ప గంగయ్య అనే ఆయన వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీలు, అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న 10/3/2025న 3500 కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా 6A 7 కేసులు పెట్టడం జరిగింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసులు. టోటల్గా 5 టన్నుల 524 కేజీలు పట్టుకోవడం జరిగింది.
దీని టోటల్ వాల్యూ 2 లక్షల పైచిలకు ఉంటుంది మార్కెట్లో. సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగా ఉన్నటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా రింగ్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన చేపట్టబోయే యువత పోరు కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు అనకాపల్లి రింగ్ రోడ్డులో వైఎస్ఆర్సీపీ జిల్లా ఆఫీస్ నుంచి యువత పోరు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. రింగ్ రోడ్ కార్యాలయం నుండి 4 రోడ్లు జంక్షన్ అనకాపల్లి మెయిన్ రోడ్ సుంకరమెట్ట మీదుగా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసంపై గలం విప్పుదామని పిలుపునిచ్చారు. యువత పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం చేతలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ గారంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 9 గంటలకల్లా పూర్తి చేసుకొని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 హామీల్లో ఈ పిల్లలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం, విద్యాదీవెన, వసతి దీవెన, ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికీ ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. 2వ బడ్జెట్ను కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ, ఆ కేటాయింపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని, వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని, వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి 10 గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో
ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ 10 గంటలకల్లా జెండాని ఎగరవేసి తరువాత 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యాడరు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరపున ఏవైతే మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధంగా మీరు ఆలోచన చేయాలి. ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.